హలో ఫ్రెండ్స్, ఈరోజు కాస్మోస్ ఫ్లవర్స్ అయితే చాలా విప్పినాయి. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడ చిన్న బకెట్లో చాలా పెట్టాను ఫ్లవర్ ప్లాంట్స్. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడ కాస్మోస్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి ఈరోజు. సీడ్స్ కోసం ఉంచేస్తున్నాను. ప్లాంట్ అయితే చాలా హైట్ వెళ్ళింది. సీడ్స్ రెడీ అవుతున్నాయి. పక్కన కొమ్మ డ్రై అయిపోతుంది. కటింగ్ వేసేస్తే కొత్త కొమ్మలు వస్తాయి, లేకపోతే చెట్టు అంతా ఎండిపోయిద్ది. ఇటు కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్ ఇటువైపు. ఈరోజు కాస్మోస్ ఫ్లవర్స్ చాలా విప్పినాయి బకెట్లో. ఇక్కడ కొన్ని వచ్చినాయి కాస్మోస్ ఫ్లవర్స్. సీడ్స్ కూడా వచ్చినాయి. బాగా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ అయితే. నెక్స్ట్ డే విప్పుతాయి ఈ ఫ్లవర్స్ అన్నీ. ఎల్లో ఫ్లవర్స్, క్రీపర్ ప్లాంట్. చిన్న కొమ్మ పెడితే చాలు, ఇవి బాగా అల్లుకుంటాయి. కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇవి చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టుకుంటే వచ్చేస్తాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ ఒకే చోట బాగున్నాయి. ఈ కనుపుల దగ్గర రూట్స్ వచ్చేస్తాయి. కనుపులు చూసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ కొన్ని విప్పినాయి. చిలక ముక్కు ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ కొన్ని రెడ్ ఫ్లవర్స్ విప్పినాయి, కొన్ని మొగ్గలు ఉన్నాయి. ఆన్లైన్లో తీసుకున్నాను ఈ సీడ్స్ నేను. రాధా మనోహరం ఫ్లవర్స్. వర్షానికి చాలా వరకు రాలిపోయినాయి, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవర్స్. వీటిల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. శ్రీలంక మల్లి. ఇక్కడ కొన్ని లైట్ పింక్ ఫ్లవర్స్. పింక్ ఫ్లవర్ సీడ్స్ కొన్ని రాలిపోయినాయి, అవి కూడా వేసేస్తాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇవి. ఈరోజు ముద్దశంఖ ఫ్లవర్స్ అయితే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, అవన్నీ కోసేస్తాను. బాగా విప్పింది ఫ్లవర్స్. చెట్టు బాగా అల్లుకుంది. ఈ సీడ్స్ అయితే చాలామంది అడుగుతున్నారు. ఇంకా కొన్ని నిలబడుతున్నాయి, కొన్ని ఏమో రాలిపోతున్నాయి. ఫ్లవర్ కొయ్యకుండా వదిలేస్తూ ఉన్నాను సీడ్స్ కోసం. కొన్ని మార్నింగే కోస్తే ఎక్కువగా విప్పట్లేదు ఇవి. కొంచెం లేటుగా కోస్తున్నాను ఈరోజు. బాగా విప్పిని కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. రోజెస్ లాగా ఇంకా పెద్ద ఫ్లవర్సే విప్పుతాయి. కొయ్యంగానే వడిలిపోయినట్లు అయిపోతున్నాయి. కొంచెం వాటర్ పోసేసి వేస్తే సాయంత్రం వరకు చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. ఒకసారి డస్ట్ లేకుండా వాష్ చేసుకుని వాటర్లో వేసుకుని ఆ వాటర్ యూజ్ చేసేసుకోవచ్చు. సమ్మర్ అప్పుడైతే ఎండబెట్టుకుని పౌడర్ కూడా చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇవి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా చక్కగా వచ్చినాయి. వీటికి కెమికల్స్ ఏమీ ఇవ్వను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడైతే ఒకే చోట చాలా విప్పినాయి, కోసేస్తున్నాను ఈరోజు కొన్ని.
ఈ ఫ్లవర్స్ ఇయర్ అంతా వస్తూనే ఉంటాయి. సమ్మర్లో కటింగ్ వేసాను, ఇంకా పెద్ద ప్లాంట్ అయ్యేది, హైట్ వెళ్ళిపోతున్నాయి. కొయ్యటానికి ఫ్లవర్స్ నాకు అందేటట్టుగా వచ్చేటట్లుగా ఉంచుకున్నాను. బాగా కిందకల్లా కటింగ్ వేసాను, కొమ్మలు వచ్చేసినాయి, ఫ్లవర్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. కొన్ని లీవ్స్ లాగేస్తున్నాను. లీవ్స్ నుంచి అవి ఫుడ్ రెడీ చేసుకుంటూ ఉంటాయి. ఇలా గ్రీనరీని చూస్తూ ఉంటే ఐస్కి కళ్ళకు కూడా చాలా మంచిది. ఎక్కువగా ఫోన్ల వైపు ఆ లైటింగ్స్ చూడకుండా ఇలా ప్రకృతిని చూస్తూ కాసేపు గడిపితే కళ్ళకి చాలా మంచిది. మంచి ఆక్సిజన్ కూడా అందిద్ది. మామిడి చెట్టుకి యాడ్ చేసుకుని అల్లుకుంది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. బచ్చల ప్లాంట్కి నేనేం సపోర్ట్ ఇవ్వలేదు, ఇంకా ఈ ప్లాంట్ ఉండటం వల్ల చక్కగా అల్లుకుంది. క్రీపర్ ప్లాంట్స్ అందుకే దీనికి దగ్గరలోనే పెట్టాను, ఈ మొక్క దగ్గరలో. ఇంకా అన్నీ ఈ మొక్కకి అల్లుకుంటూ ఉన్నాయి. ఎక్కువ హైటెల్ని ఇవ్వను, అక్కడక్కడే మలిపేస్తూ ఉంటాను ఆ కొమ్మలకి. చిక్కుడు మొక్క పెట్టాను, ఇంక ఇప్పుడే వస్తుంది. బీర మొక్క కొంచెం హైట్ అయింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ బౌల్లో వేస్తున్నాను. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. కొన్ని మిడిల్లో కూడా వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి బ్లూ ఫ్లవర్స్, అవి కూడా కోసేస్తాను మొత్తం. కొమ్మకి బాగా వెళ్ళింది మొక్క అయితే. కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. చాలా విప్పినాయి ఈరోజు. బ్లూ ఫ్లవర్స్ 2, 3 అలా వచ్చాయి. ఈరోజైతే చాలా ఫ్లవర్స్ విప్పినాయి. చెట్టు బాగా వెళ్ళింది మంచిగా. ఇలా అల్లుకొని ఉంటేనే బాగా వెళ్తాయి మొక్కలు, ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. లేకపోతే అక్కడక్కడే సరిగా ఫ్లవర్స్ రావు, కొమ్మలు కూడా వెళ్ళవు. క్రీపర్ ప్లాంట్స్కి ఎప్పుడు సపోర్ట్ ఉండాలి ఏదన్నా అల్లుకోవటానికి. ఈరోజు నాకు బ్లూ ఫ్లవర్సే చాలా బాగున్నాయి, ఎక్కువ వచ్చినాయి. వైట్ బ్లూ 2 బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. వైట్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. కొన్ని సీడ్స్ వేస్తున్నాను, పింక్ ఫ్లవర్ సీడ్స్ రాలిపోయినాయి. ఇలా రాలిపోయినవి వేస్తే బాగా వస్తాయి. సువర్ణగన్నేరు ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్ కొన్ని కోస్తున్నాను. ప్లాంట్ ఫ్లవర్స్కి వస్తూ ఉంటే బాగా హైట్ వెళ్ళింది, కొత్త చిగుళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఇలా లీవ్స్తో కోస్తూ ఉంటే కొత్తగా ఇంకా ఎక్కువ కొమ్మలు వచ్చినాయి. మందారం ప్లాంట్ కొమ్మ పెడితే బతికింది. ఇలా మొక్కలు కూడా చక్కగా విప్పేస్తున్నాయి, పెద్దవి అయినాయి. కొమ్మ పెట్టిన 1 మంత్కి చిగుళ్ళన్నీ కటింగ్ వేస్తే కొత్తగా లీవ్స్ స్టార్ట్ అయ్యి ఇంకా మొక్క చచ్చిపోదు.
రూట్స్ వచ్చేస్తాయి. పసుపు ప్లాంట్ అరిటాకుల్లాగా చాలా బాగున్నాయి, గ్రీన్గా పెద్ద పెద్ద లీవ్స్, వైట్ ఫ్లవర్స్ వస్తాయి పసుపు మొక్కకి. ఈ లీవ్స్ అన్నీ ఎల్లో కలర్లో మొత్తం ఎండిపోవాలి, అప్పుడే బాగా పసుపు రెడీ అయినట్టు.